Hi, this is Venkat from vlrtraining. మనం ప్రీవియస్ వీడియోలో Alteryx Designer గురించి చూసాం కదా. అంటే మెయిన్ మెనూ అలాగే టూల్ బార్లో సో మెనీ మనకి టూల్స్ ఉన్నాయి. టూల్ బార్ మెనూ ఓకే. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం మాన్యువల్గా ఆల్టెక్స్లోకి డేటాని ఏ విధంగా ఇన్సర్ట్ చేయొచ్చో చూద్దాం. సో దీనికన్నా ముందు మీరు ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మ్యాక్సిమం ఈ వీడియోని మీరు ఆన్లైన్లోనే చూడడానికి అంటే యూట్యూబ్లోనే చూడడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్టెక్స్ సిరీస్. సో ఈ వీడియోలో మనం మన టూల్ మెనూలో సో ఇన్పుట్ బై అవుట్పుట్లో ఉన్న టెక్స్ట్ ఇన్పుట్ టూల్ అలాగే బ్రౌజ్ టూల్ గురించి చూద్దాం. టెక్స్ట్ ఇన్పుట్ టూల్ అలాగే బ్రౌజ్ టూల్. సో మనకి నార్మల్గా ఈటీఎల్ ప్రాసెస్లో మనం ఏం చేస్తాం, ఏదో ఒక డేటాబేస్ నుంచి లేకపోతే ఎక్సెల్ ఫైల్ నుంచో లేకపోతే టెక్స్ట్ ఫైల్ నుంచో డేటాని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. అది ఇన్ఫర్మేటిక్గానో డేటా స్టేజ్ ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి కదా, ఆ టూల్స్ యూజ్ చేసుకుని డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ మన ఆల్టెక్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే డేటాని మాన్యువల్గా ఇన్సర్ట్ చేయాల్సి వచ్చింది. మాన్యువల్గా ఈ విధంగా ఆల్టెక్స్లోకి డేటాని ఇన్సర్ట్ చేయాలో చూద్దాం ఎలా. ఓకే, సో దీని పర్పస్ నేను న్యూ విండో తీసుకున్నాను. న్యూ వర్క్ ఫ్లో తీసుకోండి మీరు, న్యూ వర్క్ ఫ్లో విండో. ఓకే, సో ఇక్కడ మీరు ఇన్పుట్ బై అవుట్పుట్లోకి వెళ్ళి టెక్స్ట్ ఇన్పుట్ని ట్రాక్ చేసుకోండి. ఓకే, సో టెక్స్ట్ ఇన్పుట్ని ట్రాక్ చేశారు. సో ఇక్కడ నాకు ఒక డేటా ఉంది. ఏంటి? ఐడి, నేము, కోర్సు, ఫీ. ఐడి, నేము, కోర్స్, ఫీ. ఇదంతా కూడా టెక్స్ట్ ఫార్మాట్లో ఉంది, లేకపోతే మీ మైండ్లో ఉంది. సో దీన్ని మీరు ఆల్టెక్స్కి ఇన్పుట్గా ఇవ్వాలి. సో ఇవ్వాలి అంటే సో ఇక్కడ టెక్స్ట్ ఇన్పుట్ టూల్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా. సో ఫస్ట్ టూల్ ఇది మనం నేర్చుకోబోయే ఫస్ట్ టూల్. సో దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కాన్ఫిగరేషన్ విండోలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా సింబల్స్ కనపడుతున్నాయి. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి సో దీన్ని ఏమనిద్దామంటే ఐడి ఇస్తున్నాను. ఐడి. ఓకే, సో ఐడి తర్వాత మళ్ళీ ఇక్కడ ఆటోమేటిక్గా ఇంకోటి జనరేట్ అయిపోయింది. లేదనుకుంటే ఇన్సర్ట్ న్యూ హెడర్ పెట్టుకోండి. ఓకే, లేదు అనుకుంటే ఇది తీసేద్దాం. ఐడి ఇక్కడ తీసేద్దాం. సో ఫీల్డ్ 1 ఫీల్డ్ 2 అని వచ్చినాయి కదా. సో ఫీల్డ్ 1 రైట్. సో ఫీల్డ్ 1 ఏంటిది మనకి ఐడి. ఓకే, రెండో ఫీల్డ్ నేమ్ వచ్చేసి నేమ్, మూడో ఫీల్డ్ నేమ్ వచ్చేసి ఏజ్ కోర్స్ అలాగే మూడో ఫీల్డ్ నేమ్ వచ్చేసి ఫీ. సో ఇక్కడ మాన్యువల్గా ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. ఐడి 1, నేము రాము, కోర్సు పైథాన్, సో పైథాన్, ఫీ 16,000. సో తర్వాత 2 సెకండ్ ఐడి. సో ఆటోమేటిక్గా ఇంకోటి జనరేట్ అయిపోయింది. నేమ్ వచ్చేసి వెంకట్, కోర్స్ వచ్చేసి PowerBI, ఫీజ్ 17,000 రైట్. సో మళ్ళీ రాము ఇంకో కోర్స్కి ఎన్రోల్ అయ్యాడు అనుకున్నాం. ర్యామ్, సో ర్యామ్ వచ్చేసి PowerBIకి జాయిన్ అయ్యాడు. PowerBI, సో కోర్స్ ఫీజు వచ్చేసి 17,000. సో ఇక్కడ వరకు మనం మాన్యువల్గా డేటాని ఇంకా చాలా రికార్డ్స్ ఉన్నాయనుకోండి. నా దగ్గర అయితే 3 రికార్డ్స్ ఇన్పుట్గా ఇస్తున్నాను. ఓకే, సో తర్వాత యాక్చువల్గా ఈ ఇన్పుట్ టూల్ చూసుకున్నట్టయితే ఇక్కడికి వెళ్ళగానే టెక్స్ట్ ఇన్పుట్ 1 అని చెప్పి కనపడుతుంది. అలా కాకుండా హోవర్ అయినప్పుడు మనకి ఇది మాన్యువల్గా ఇన్సర్ట్ చేసాం డేటాని, కాబట్టి మాన్యువల్ ఇన్సర్ట్ అని చెప్పి పెడుతున్నాను. అలాగే యానోటేషన్ కూడా రావాలి మనకి. సో దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకుని మన కాన్ఫిగరేషన్ విండోలోకి వచ్చి ఇక్కడ యానోటేషన్ ఇక్కడ చూడండి, ఇది హెల్ప్. దీని మీద క్లిక్ చేస్తే అసలు మనకి టెక్స్ట్ ఇన్పుట్ గురించి నోట్స్ కావాలి అనుకుంటే మనకి డైరెక్ట్గా నోట్స్ వచ్చేస్తారు. సో టెక్స్ట్ ఇన్పుట్ టూల్ గురించి నోట్స్ ఇక్కడ ఉంది. డైరెక్ట్గా ఆల్టెక్స్ తోటి కనెక్ట్ అయ్యి మనకి నోట్స్ డిస్ప్లే చేస్తుంది రైట్. సో ఇక్కడ యానోటేషన్ మీద క్లిక్ చేసి మనం మాన్యువల్గా ఇచ్చాం. మాన్యువల్ entered text. So student information, student info,
info manually entered text కాదు text. సో txt. ఇప్పుడు చూడండి మనకి పవర్ అయినప్పుడు మాన్యువల్ ఎంటర్ టెక్స్ట్ అని చెప్పి కనపడుతుంది, అలాగే అనోటేషన్ కూడా కనపడుతుంది. ఇప్పుడు మనం టెక్స్ట్ ఇన్పుట్ ద్వారా టెక్స్ట్ని ఇన్పుట్గా ఇచ్చాం మాన్యువల్గా, ఓకే, టైప్ చేసాం. ఇప్పుడు మరి డేటా కరెక్ట్గా ఎంటర్ అవుతుందా లేదా అని చూసుకోవాలంటే మనకు బ్రౌజ్ టూల్ ఉంటుంది, ఓకే. బ్రౌజ్ టూల్ని ఇలా తీసుకొచ్చుకుని ఇలా పెట్టండి, ఓకే, ఇక్కడ నుంచి ఇలా పెట్టండి, రైట్. సో లేదు, సో బ్రౌజ్ టూలు తీసుకొచ్చి ఇలా పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఇలా డ్రాగ్ చేసుకోండి, ఓకే. డ్రాగ్ చేసిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకుని, ఓకే, ఏం సెలెక్ట్ చేయండి, ఇలా క్లిక్ చేసిన తర్వాత రన్ చేయండి. రన్ చేస్తే మనకి ఏమైనా వస్తుంది, 3 రికార్డ్స్ ఫర్ అవుట్పుట్ అని చెప్పి కనపడుతుంది, రైట్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే దీన్ని క్లిక్ చేయండి, లేకపోతే దీన్నన్నా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏంటో మనకి ఇక్కడ ట్యాబ్లెట్ డేటా కనపడుతుంది కదా. ఇలా కాకుండా దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 4 ఫీల్డ్స్ ఇక్కడ రికార్డ్ ఐడి, నేమ్, కోర్సు, ఫీ అని చెప్పి డీటెయిల్గా మనం ఎంటర్ చేసిన డేటా అంతా కూడా క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ డేటా వ్యూలో ఉంది. అలాగే మెటా డేటా వ్యూలోకి వెళ్తే చూడండి. సో మెటా డేటా వ్యూ అంటే డేటా ఇన్పుట్ అంటే ఐడి అనేది ఏంటి, ఇంటి 32, 4 సైజు, టెక్స్ట్ ఇన్పుట్, నేము, కోర్సు, ఫీ. సో ఇవన్నీ ఫీల్డ్ నేమ్స్. ఇవి ఏం ఫీల్డ్ టైప్స్ అంటే ఐడి అనేది ఇంటిజర్ డేటాను హోల్డ్ చేస్తుంది, ఫీజ్ అనేది ఇంటి 32 టీచర్ డేటా, కోర్స్ అనేది స్ట్రింగ్ డేటాని ఆటోమేటిక్గా ఇదే తీసుకుంది, రైట్. సో డేటాలోకి వచ్చేస్తున్నాను, రైట్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కాన్ఫిగరేషన్ విండోలో మనకి డిస్ప్లే అవుతుంది ఐడి. ఎన్ని ఉన్నాయంటే ఐడీలు 1, 2, 3 ఐడి ఉన్నాయి. ఐడి ఎన్నిసార్లు, ఈ 1 అనేది ఒకసారి అపేర్ అయింది, ఒకసారి 3 అనే ఐడి ఒకసారి అపేర్ అయింది. అలాగే నేమ్స్లోకి వచ్చినట్టయితే రామ్ అనేవాళ్ళు 2 టైమ్స్ అపేర్ అయ్యారు, వెంకట్ అనేవాళ్ళు ఒకసారి అపేర్ అయ్యారు. అలాగే కోర్సు PowerBI రెండు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, పైథాన్ 1 రిజిస్ట్రేషన్ ఉంది. సో కోర్స్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఓకే 3. సో యూనిక్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ PowerBI, ఒకటి పైథాన్ ఒకటి, అంటే 2 యూనిక్ ఐటమ్స్ ఉన్నాయని చూపిస్తుంది. సో వీటికి మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూస్ కూడా చూపిస్తుంది, రైట్. క్లోజ్ చేసేస్తున్నాను. అలాగే కోర్స్ ఫీజులోకి వెళ్తున్నాను. ఫీజులోకి వెళ్తే మీకు సో ఫీజులు యూనిక్గా ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అలాగే ఫీజు మ్యాక్సిమం వాల్యూ ఎంత, మినిమం వాల్యూ ఎంత, దీని యొక్క స్టాండర్డ్ యావరేజ్ ఎంత ఉంది, అలాగే స్టాండర్డ్ డివియేషన్ ఎంత ఉంది, సమ్ ఎంత ఉంది, 17, 16 మొత్తం సమ్ చేసుకుంటే టోటల్గా మనకు 50,000 వచ్చిందని చెప్పి చూపిస్తుంది, రైట్. సో ఈ విధంగా మనం టెక్స్ట్ ఇన్పుట్ అలాగే బ్రౌజ్ టూల్ని యూజ్ చేసుకుని డేటాని మాన్యువల్గా ఇన్సర్ట్ చేసి దాని యొక్క అవుట్పుట్ చూసాం. లేదు ఇప్పుడు నేను ఊరికే జస్ట్ టైప్ చేశాను, ఓకే. ఇప్పుడు నాకు డేటా అనేది ఒక ఎక్సెల్ ఫైల్లో ఉంది, రైట్. సో ఇది కూడా మాన్యువల్గా నేను సెట్ చేస్తాను, రైట్. సో ఇది గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టాను. సో ఇక్కడ డేటా ఈ రీజియన్, సిటీ, కేటగిరీ, ప్రోడక్ట్, క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ, క్యారెట్ వచ్చేసి 33 క్వాంటిటీ అయింది. సో యూనిట్ ప్రైస్ ఇది, టోటల్ ప్రైస్ ఇది, రైట్. సో అలాగే 4th జనవరి ఈస్టర్న్లో బోస్టన్లో క్రాకర్స్ ఇవన్నీ అన్నీ కుకీస్ ఇన్ని సేల్ అయినాయి. ఈ విధంగా హోటల్కి సంబంధించిన డేటా అంతా కూడా ఉంది. సో ఈ డేటాని నేను మాన్యువల్గా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను, ఓకే, రైట్. సో ఈ ఫీల్డ్స్ అన్నిటిని కాపీ చేసుకొని సో న్యూ వర్క్ఫ్లో తీసుకుని టెక్స్ట్ ఇన్పుట్ ఇక్కడికి వచ్చి ఇన్సర్ట్ హెడర్ తీసుకున్నా, ఓకే. జస్ట్ టైప్ చేసేసాను, జస్ట్ పేస్ట్ చేసేసాను, ఓకేనా. పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు డేటా కొద్దిగా ఎక్కువ డేటా తీసుకుని రైట్ దీన్ని కాపీ చేసుకున్నాను. సో డేటాని పేస్ట్ చేసాను, రైట్. సో ఇప్పుడు హోటల్ డేటా అని చెప్పి అనోటేషన్ రాస్తాను.
hotel data. So manually inserted or typed data, hotel data, right? So okay, annotation వచ్చింది కదా మనకి, రైట్, డేటా క్లియర్గానే ఉంది కదా. సో ఇప్పుడు బ్రౌజ్ తీసుకున్నాను, దీన్ని ఇలా డ్రాగ్ చేశాను, ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్పుట్గా అవుట్పుట్గా వెళ్తుంది, ఇది ఇన్పుట్గా తీసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే రన్ చేద్దాం. 02 seconds. ఇప్పుడు డేటా ఫీల్డ్ ఐడి, డేట్, రీజియన్, సిటీ వచ్చింది. ఇప్పుడు మెటా డేటా చూద్దాం. డేట్ వచ్చేసి స్ట్రింగ్ అని తీసుకుంది, రీజియన్ స్ట్రింగ్, అలాగే యూనిట్ ప్రైస్ డబుల్ తీసుకుంది, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే బ్రౌజర్లో టోటల్ ప్రైజ్, సో టోటల్ ప్రైజ్ మీద క్లిక్ చేశాను. టోటల్గా ఎన్ని 244 రికార్డ్స్ ఉన్నాయి, అందులో యూనిక్గా 195 ఉన్నాయి. ఓకేనా, 195. సో వీటి యొక్క యావరేజ్, టోటల్ సమ్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది, రైట్. సో తర్వాత వచ్చేసి సో ఇక్కడ డేట్ కాకుండా రీజియన్ తీసుకున్నాం. రీజియన్స్ ఎన్ని ఉన్నాయి మనకి, ఓన్లీ ఈస్ట్ ఆర్ వెస్ట్ 242, యూనిక్గా 2 ఉన్నాయి. సో ఈస్ట్ నుంచి ఎన్ని ఉన్నాయి 150, వెస్ట్ నుంచి 94. ఓకే, వాల్యూ బై కౌంట్ ఈస్ట్ 150, వెస్ట్ 94, 38.52%. ఎక్కువగా ఈస్ట్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి మనకి. ఓకే, 61.47. అలాగే సిటీ, ఎక్కువగా సిటీలో మనకు చూసుకున్నట్టయితే టోటల్గా 244లో 4 యూనిక్గా ఉన్నాయి. ఎక్కువగా మనకి ఆర్డర్స్ బోస్టన్లో ఎక్కువ ఆర్డర్స్ వచ్చినాయి, రైట్. సో ఈ విధంగా డేటాని ఇదంతా అనవసరం మీకు, క్యాజువల్గా ఇది ఇలాంటి ఫెసిలిటీ మనకు ఉంది. ఓకేనా, ఆల్ట్రిక్స్లో ఇలాంటి ఫెసిలిటీ మనకు ఉంది, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మనకి ఆల్ట్రిక్స్ సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేస్తాను. సో గ్రూప్ని క్రియేట్ చేసి మీకు వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు జాయిన్ అవ్వండి. సో ఏమన్నా మంచి కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు అందరం కలిసి డిస్కస్ చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా ఆ వాట్సాప్ గ్రూప్లో అడగవచ్చు. సో ఓన్లీ ఆల్ట్రిక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీ సైడ్ నుంచి నాకు రావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.